నిన్న నేను తిరుపతి టౌన్‌లోకెళ్ళినప్పుడైతే నాకీ బఠానీ కాయలు కనిపించాయండి. అందువల్ల నేను తెచ్చుకున్నాను. మామూలుగా ఇవి రేర్‌గా దొరుకుతాయనేసి నా ఫీలింగు. ఇవి ఇక్కడ దొరుకుతాయో లేదో తిరుపతిలో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేము టౌన్‌లోకి రావాలంటే 3 కిలోమీటర్లు దాటి రావాలండి. ఏదైనా ఒక వర్క్ మీద కానీ, లేదా వారానికొక్కసారి కూరగాయలు తెచ్చుకోవడానికి అట్లా వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి తీసుకెళ్ళిపోతాము. కాబట్టి దానివల్ల నాకు ఇవి అంతగా కనిపించవేమో నేను వెళ్ళే టైంకి అని అనుకుంటున్నాను. బయట మనకి పచ్చి బఠానీ గింజలు అనేసి కలర్ వేసి అమ్ముతుంటారండి. ఏ సీజన్‌లో అయినా దొరుకుతాయి. ఎప్పుడైనా దొరుకుతాయి. ఎక్కడైనా దొరుకుతాయి అవి. వాటికన్నా కూడా మనకి ఇలాంటివి దొరికినప్పుడు పచ్చివి ఫ్రెష్‌గా దొరికినప్పుడు మంచిగా తీసుకెళ్ళి గింజలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఒక బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే 6 మంత్స్ వరకి అవి పాడవకుండా బావుంటాయండి. కాకపోతే మంచిగా స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఒక కేజీ కాయలు తెచ్చుకున్నానండి. ఆ కేజీ కాయల్లో నుంచి గింజల్ని బయటకి తీస్తే ఇన్ని గింజలైతే అయ్యాయి. దీన్ని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుందామని ఈ బాక్స్‌లో అయితే వేశాను.